నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. పెరిగిన వసతులతో ప్రస్తుత సమాజంలో మనిషికి శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. శరీరానికి సరైన వ్యాయామం లేకపోవటం, పౌష్టికాహార లోపాలతో ప్రజల్లో ఆరోగ్య సమస్యలు గణనీయంగా పెరిగాయి. దీంతో ప్రజలు చిరుధాన్యాల ప్రాధాన్యతను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా వద్ద మిస్టర్ మిల్లెట్స్ పేరుతో చిరుధాన్యాలు, మొలకలతో తయారు చేసిన రాగి జావా, జొన్న గడక, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, కొర్ర ఇడ్లీలను అందిస్తున్నారు. దీనిపై 4 సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రజలలో చైతన్యం కలుగుతుంది. ఇప్పుడిప్పుడే కరోనా సమయం తర్వాత ప్రజల్లో మిల్లెట్స్ పైన కూడా ఇప్పటికే ఆరోగ్యంపై దృష్టి సాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ మిల్లెట్స్ అంటే ఏంటి, గతంలో వెనకటి కాలంలో వీటిని ప్రజలు తీసుకునేవారు. ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సిద్దిపేటలో వీటిపైన కూడా ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఎలాంటి ఫుడ్ అందిస్తున్నారు చెప్పండి అన్న. ఇక్కడ మిల్లెట్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మిల్లెట్స్ రాగి జావా, జొన్న గట్క, అలోవెరా జ్యూస్, ఇడ్లీ అంటే మన రాగులు, సజ్జలు, కొర్రలు, ఇంకా జొన్నలు 4 ఐటెం కలిపి ఈ మిల్లెట్స్ ఇడ్లీ చేస్తాం. అట్లే స్ప్రౌట్స్ ఉంటాయి. ఎన్ని రోజులు ఇక్కడ ఏర్పాటు చేసి జనాలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? ఓన్లీ జావా పెట్టి 3 years అవుతుంది. ఇవి ఇడ్లీ 20 days అవుతుంది. వీటి వల్ల ఉపయోగం ఏంది ప్రజలకు? జావా గట్క అంటే ఐరన్, బాడీకి ఐరన్, అలోవెరా స్కిన్ ఎలర్జీ, గ్యాస్ ఆర్ ఈ షుగర్, బీపీ కంట్రోల్ ఉంటుంది, స్కిన్ బాగుంటుంది. అంటే మీరు ఇక్కడ ఎక్కడన్నా పండిస్తున్నారా లేకుంటే ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు? వీటి వల్ల ఏంటి? ఈ జావా, జొన్నలు అన్నీ మార్కెట్లో వీమార్ట్లో తీసుకుంటాం. ఈ అలోవెరా వచ్చేసి మన నల్గొండ నుంచి తెప్పిస్తాం. మేమే పోయి కోసుకొని తీసుకొస్తాం. మారుతున్న ఈ కాలంలో మన యొక్క ఆరోగ్యం బాగా ఖరాబ్ అవడం జరుగుతుంది. మన ఉండే ఫుడ్ ఈ ఫుడ్, మందుల కూళ్ళు ఇవన్నీ తినడం వల్ల మన యొక్క ఆరోగ్యం బాగా ఖరాబ్ అవుతుంది. మనకి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ లేకుండా అవుతుంది. కాబట్టి మార్నింగ్ రోజు వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేసుకుంటూ, దానికి తోడు మన పూర్వీకులు ఏదైతే పద్ధతులు పాటించారో, వెనకటి కాలం నాటి పద్ధతులు, ఆ యొక్క పద్ధతులు మనం ఇక్కడ చూడొచ్చు. మన ఈ అలోవెరా జ్యూస్ కానీ, ఈ రాగి జావా కానీ వీళ్ళు రెగ్యులర్గా అమ్ముతుంటారు. ఇది తాగడం వల్ల ఇమ్యూనిటీ కానీ బాడీలో మనకు రాబోయే కాలానికి మారుతున్నటువంటి సీజన్స్కి మన యొక్క బాడీ హెల్తీగా ఉంచుకోవడానికి, మన యొక్క ఆరోగ్యం పట్ల ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాం. నేను ప్రతిరోజు నిత్యం వాకింగ్ రన్నింగ్ చేస్తుంటా. డైలీ 5 km రన్ వచ్చి రోజు మళ్ళీ ఇక్కడ రోజు జ్యూస్ తాగుతాం. ఎందుకంటే మనది తినే ఆహారం లోపం వల్ల అక్కడ బాగాలేకపోయినా, ఎందుకంటే వెనక పాత తరం రానికి ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్ని మీరు వచ్చి తిని జ్యూస్ తాగి వెళ్ళిపోతుంటాం. రన్నింగ్ చేసి రెగ్యులర్ 5 km చేస్తుంటాం. ఇక జ్యూసు మన రాగి జావా, గడ్క, జొన్న ఇవన్నీ అయితే రెగ్యులర్ అవుతుంటారు. ప్రజలు ఆరోగ్యం పైన దృష్టి సాధిస్తున్న ఇక్కడ మిల్లెట్స్, కలబంద, జావా, జొన్న ఇలాంటి వాటిని తయారు చేసి 4-5 రకాల మిల్లెట్స్ని కలిపి మిక్స్ చేసి ప్రజలకు ఇవ్వడం చేసి జ్యూస్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఇప్పుడిప్పుడే వారి ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు విధంగా మిల్లెట్స్ని తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దయానంద్, 4 సైడ్స్ టీవీ, సిద్దిపేట.